ఈ 15 డేస్ ట్రావెల్ బ్లాగ్ గురించి చెప్పాలంటే ఇది నా లైఫ్లో కొంచెం కొత్తగా క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ముందు గోవా వెళ్ళాం, బట్ అది ఇన్ని డేస్ ఎప్పుడు ఉండలేను. మ్యాక్సిమం ఒక 1 వీక్లో రిటర్న్ వచ్చేసాను. అండ్ బైక్ మీద వెళ్ళింది కూడా అది సోలో బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్లా, అంటే బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ బట్ బైక్ ట్రిప్ అది. అండ్ గ్రూప్ ట్రిప్స్ని ఆర్గనైజ్ చేసా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్లో ఇండియాలో. ఇంకా రీసెంట్గా అయితే కాశీ వెళ్ళా ఒక 2 months బ్యాకే. సో అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్తో వెళ్ళా. దానికి ముందు సోలో ట్రిప్ అంటే ఒక 15 days జగదల్పూర్, ఒడిస్సా, కోరాపుట్ అవన్నీ తిరిగిన. అది కూడా ఏంటంటే బైక్ మీద వెళ్ళా. కానీ ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఎప్పుడు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేనిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒక 15 days ట్రైన్, బస్సు, ఇంకా ఆటో, బైక్, ర్యాపిడో అవన్నీ బుక్ చేసుకుని కొంచెం క్రేజీగా ఎక్స్పీరియన్స్లే. అండ్ ఈ 15 days జర్నీలో మోస్ట్ ఆఫ్ ది టైం నాకు మనీ విధంగా అయితే చాలా సేవ్ అయింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైము టెంపుల్స్లోనే ఫుడ్ తినడం, అండ్ నైట్ టైం వచ్చేసి ఏదో ఒక టెంపుల్ సైడ్ లాకర్ కానీ ఏమైనా వాటికి టెంపుల్కి సంబంధించిన ఏమైనా ఉంటే అక్కడే స్టే చేసేవాడిని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్ 3 days అయితే కంటిన్యూస్ నైట్ జర్నీసే చేశాం బస్సెస్లో. నిద్ర లేకుండా ట్రావెల్ చేశా. ఇంకా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్లేసెస్ తిరిగానని చెప్పాలి ఈ ట్రిప్ అయితే మాత్రం. ఎందుకంటే కంటిన్యూస్ ట్రావెల్, చాలా మెయిన్ అట్రాక్షన్స్ ఏవైతే ఆ ప్లేస్లో ఉంటాయో అవైతే విజిట్ చేసా, కొన్ని స్కిప్ చేశాను అనమాట. బట్ ఈ జర్నీ మాత్రం నాకు చాలా నచ్చింది, 15 days మాత్రం.